నమస్తే. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. ఒక పక్కన ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మరో పక్కన పార్టీలో ఉన్నటువంటి నేతలు ఈ రోజు ఉన్నటువంటి వారు రేపు ఉంటారా లేరా అన్నటువంటి భయంతో ప్రధానమైనటువంటి పార్టీలు భయపడిపోతూ ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈరోజు జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్ చూడవచ్చు. ఒక పక్కన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్కి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవస్థలో మాజీ మంత్రులు బసవరాజు సారయ్యతో పాటు మరొక పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళందరూ కూడా ఆయన బీజేపీ పార్టీకి వెళ్తూ ఉంటే అడ్డుకొని మరి కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకుపోయి ఆయన ముందు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే కడియం శ్రీహరి ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయనను రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది పార్టీలోకి. మరి అతి తొందరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం స్పష్టంగా కనపడతా ఉంది. గతంలోనే వీటిపైన రకరకాలైనటువంటి ఊహాగానాలు, రకరకాలైనటువంటి పుకార్లు రావడం జరిగింది. కడియం శ్రీహరి రేపు పోతాడు కాంగ్రెస్ పార్టీలోకి, ఎల్లుండి పోతాడు కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ యొక్క ప్రచారం బాగా కొనసాగింది. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నటువంటి తాటికొండ రాజయ్యకి, మరో పక్కన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కడియం శ్రీహరి మధ్యలో మరి ఇద్దరి మధ్యలో పొసుగట్లేదు. పచ్చగట్టి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం నడిచేది. ఇక వీళ్ళిద్దరిని వ్యవస్థను సద్దుమణిగేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినప్పటికీ ఎక్కడ కూడా వాటిని సద్దుమణగలేదు. అయితే అదే సందర్భంలో కడియం శ్రీహరి అతి తొందరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రామ్ చెప్పబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు రావడం జరిగింది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి అప్పుడే కడియం శ్రీహరి వెళ్ళేవాడే. ఎందుకంటే ఖచ్చితంగా సిట్టింగ్లకు అందరికీ మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యకే టికెట్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి కడియం శ్రీహరి మరి కాంగ్రెస్ వైపు చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన కూడా భావించినట్టుగా స్పష్టంగా అర్థమైంది. కానీ అనూహ్యంగా అక్కడ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో తాటికొండ రాజయ్యను తప్పించి ఇక్కడ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో ఆయనే కొంత గ్యాప్ రావడం జరిగింది. ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్సీకి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. మరో పక్కన ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి స్పష్టంగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనిలో చాలా రకాలైనటువంటి రాజకీయ సమీకరణాలు కూడా ముడిపడి ఉండడం జరిగింది. దీనిలో ఒక కీలకమైనటువంటి ఒక హామీని రేవంత్ మరి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది కడియం శ్రీహరికి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితుంటే మిమ్మల్ని వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి వరంగల్ లోక్సభ స్థానం ఏదైతే ఉందో మరి వరంగల్ లోక్సభలో రానున్నటువంటి పార్లమెంటులో అక్కడి నుంచి బరిలో కడియం శ్రీహరిని దింపాలన్నటువంటి కోణంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే కడియం శ్రీహరికి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనికి మరి ఇక్కడ కడియం శ్రీహరి ఒప్పుకోనట్టుగా తెలుస్తూ ఉంది. నాకు ఎంపీ టికెట్ వద్దు, ఆ ఎంపీ టికెట్కు బదులు కాంగ్రెస్ పార్టీలోకి నేను వస్తాను, నా కూతురికి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయనే రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఎంపీ సీట్లతో అవసరమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి సరిపోయేటువంటి మెజార్టీ ఉంది. సుమారుగా మిత్రపక్షంతో కలిసి 65 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండడం జరిగింది. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ ఎంపీగా మరి కడియం శ్రీహరిని కనుక దింపినట్టయితుంటే అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక ఆయననే వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి సెగ్మెంట్లలో బరిలోకి దింపినట్టయితుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఆధిపత్యత వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అయిపోయిందా అమ్మా? ఓకేనా? కాబట్టి ఇది ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కడియం శ్రీహరినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఈ నిర్ణయాన్ని కొంత కడియం శ్రీహరి వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే అక్కడ కడియం కావ్యకి ఎంపీ సీటు కావాలన్నటువంటి ఒకటే ఒక ఉద్దేశం ఉంది. తన కూతురుకి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇదే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కడియం శ్రీహరి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కేసీఆర్కు అలాగే కేటీఆర్కు ఆయన విన్నవించుకోవడం జరిగింది. కానీ దీనిని ససమేరా ఒప్పుకోవట్లేదు
బీఆర్ఎస్ పార్టీ నేతలు. అక్కడి నుంచి మరి ఈరోజు అలగబూలినటువంటి ఎవరైతే ఆరూరు రమేష్ ఉన్నాడో ఆరూరు రమేష్ను అక్కడ పార్లమెంటు బరిలో దింపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి కడియం కావ్యకు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఆయన పార్టీ మారాలి, పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కడియం శ్రీహరి తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇంకొక పక్కన మరో పక్కన ఇప్పుడు ఒకవేళ కనుక ఒప్పుకున్నట్టయితుంటే ఆయన లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయన గెలిచిన తర్వాత ఉప ఎన్నిక కనుక వచ్చినట్టయితుంటే స్టేషన్ గన్పూర్ అదే సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోసం తన కూతురైనటువంటి కడియం కావ్యకి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది అన్నటువంటి ఒక హామీని కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఏదైతే గన్పూర్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది, రేవంత్ రెడ్డితోటి ఇప్పుడు కాదు గతంలో నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి నేత కడియం శ్రీహరి. దేనికోసం అంటే ఇద్దరు కూడా ఒకటే పార్టీలో పనిచేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వీళ్ళిద్దరు కీలకంగా వ్యవహరించడం జరిగింది తెలంగాణ నుంచి. ఒక పక్కన రేవంత్ రెడ్డి, మరో పక్కన కడియం శ్రీహరి కూడా ఒక మంత్రి పదవి కూడా ఆయనే చేపట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కూడా బాగుంటాయి. అంతేకాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావుకు రేవంత్ రెడ్డికి కూడా మంచి సంబంధాలు ఉండే, కానీ మధ్యలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డికి అలాగే ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇద్దరి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగానే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరికి ఎక్కడ కూడా మనస్పర్ధాలు లేవు. ఆయనే కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మచ్చలేని నాయకుడిగానే కడియం శ్రీహరి ఉంటాడు. కాబట్టి కడియం శ్రీహరిని కనుక పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని మరి ఏ విధంగా ఉండబోతుంది. రేపు జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కడియం శ్రీహరి ఆ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడా వరంగల్ నుంచి, లేకపోతుంటే కడియం కావ్యకు తన కూతురికి టికెట్ ఇప్పించుకునేందుకు మరి ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా లేదన్నటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతి కొద్ది రోజుల్లో 1-2 రోజుల్లో మరి ఈ యొక్క నిర్ణయం బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడతా ఉంది. అభ్యర్థుల యొక్క లిస్టును కూడా ఫైనల్ చేసేటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఏ అభ్యర్థిని కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించలేదు. బీజేపీ పార్టీ కూడా వరంగల్ సంబంధించినటువంటి జిల్లా పైన, వరంగల్ సెగ్మెంట్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. ఒకవేళ కనుక బీజేపీ పార్టీ నుంచి ఆరూరు రమేష్ కనుక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్టయితే ఉంటే కడియం శ్రీహరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి తన బిడ్డకు కడియం కావ్యకు టికెట్ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తాడు. ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి ఆరూరు రమేష్ ఎవరైతే ఉన్నారో ఆరూరు రమేష్ బీజేపీ పార్టీలో కాకుండా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంపీ టికెట్ కనుక ఆరూరు రమేష్కి ఇచ్చినట్టయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి వెళ్ళి ఆ కడియం కావ్యకి ఎంపీ టికెటా లేకపోతే తానే స్వయంగా మరి లోక్సభ ఎన్నికల్లో ఆయనే పోటీ చేసి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినట్టయితే ఉంటే గన్పూర్ నుంచి వాళ్ళ కూతుర్ని పోటీ చేసేందుకైతే ఆయన రంగం అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. ఒకవేళ కనుక కేసీఆర్ ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశంలో మరి చాలా ముడిపడేటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన ఆయనే వరంగల్ జిల్లాలో మొత్తం ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నట్టయితే దాంట్లో కేవలం 2 మాత్రమే గెలవడం జరిగింది. దాంట్లో ఒకటి స్టేషన్ గన్పూర్, ఇంకొక పక్కన జనగాం. కాబట్టి మరి సిట్టింగ్ ఎమ్మెల్యే వైపు ఉంటాడా లేకపోతే ఉంటే 2 సార్లు అత్యధిక మెజార్టీతో కలిసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఆరూరు రమేష్ వైపు ఉంటాడా లేదన్నటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది రెండు వైపులా కూడా ఒక ఆప్షన్ మాత్రం కడియం శ్రీహరికి అయితే ఉంది. ఒకవేళ ఏ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వైపు, బీఆర్ఎస్ పార్టీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి పోటీ చేయాలి. తన కూతురు కోసం ఎంత దూరమైనా పోయేందుకైతే కడియం శ్రీహరి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కడియం శ్రీహరిని ఇప్పటికే రేవంత్ రెడ్డి అప్రోచ్ అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ నేతలు అప్రోచ్ అయినట్టుగా రకరకాలైనటువంటి వార్తా కథనాలు మరి ఊహాగానాలు అయితే బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఎక్కడ కూడా వీటిని ఖండించినటువంటి దాఖలు లేవు కడియం శ్రీహరి. కాబట్టి ఈ యొక్క వార్తలకి ఖచ్చితంగా కూడా దీంట్లో నిజం ఉన్నటువంటి అభిప్రాయానికి ప్రజలు రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు, అంతేకాకుండా మనం మొన్న చూసుకోవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పక్కన హరీష్ రావు, మరో పక్కన కేటీఆర్ ఇద్దరు మాత్రమే అసెంబ్లీలో లీడ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మరి కడియం శ్రీహరి లీడ్ తీసుకొని ఉన్నటువంటి విషయాల పట్ల సమగ్రమైనటువంటి ఆయనకు విషయాల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి ఆయన కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఒక పక్కన హరీష్ రావుకి, మరొక పక్కన కేటీఆర్కి, వీళ్ళిద్దరికి కూడా ధీటుగా కూడా కొన్ని సమాధానాలు రేవంత్ సర్కార్కి ఇచ్చినటువంటి దాఖలు. కాబట్టి అట్లాంటి నేతను
తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు అయితే ఉంటే కేవలం అసెంబ్లీలో కూడా తిరుగుండేది అన్నటువంటి ఒక ఆలోచన కూడా రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎట్లాగూ కేసీఆర్ అసెంబ్లీకి రాడు, వచ్చినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు వచ్చినప్పుడు కూడా ఏదైతే కుటుంబ సభ్యులు ఏదైతే కల్వకుండా కుటుంబ సభ్యులేనా ఉంది అసెంబ్లీలో, ఇంకెవరు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు లేరా అన్నటువంటి ఒక అపనిందను కూడా మరి ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూటగట్టవచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన నింద తోయొచ్చు అన్నటువంటి ఆలోచనతో కూడా ఇక్కడ కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆ విధంగా కూడా కేసీఆర్ను దెబ్బ కొట్టాలన్నటువంటి ఆలోచన కూడా రేవంత్ సర్కార్ చేస్తున్నట్టుగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి అధికార పక్షం వైపు ఉంటాడా కడియం శ్రీహరి, లేకపోతే ప్రతిపక్షంలోనే ఉండి మరి వాళ్ళ కూతురికి టికెట్ రాకపోయినప్పుడు కూడా ఆ పార్టీలోనే ఉంటూ అదే పార్టీలో గెలిచినటువంటి కడియం శ్రీహరి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు, ఒకరికి సంబంధించినటువంటి ఏదైతే పక్కన ఉన్నటువంటి ఆ పార్టీల వైపు ఒక పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆప్షనల్గా తన ముందున్నటువంటిది, ఇక బీజేపీ దానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు వచ్చినప్పుడు కూడా ఆయన బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో 100% ఆయన పోయేటువంటి ఆస్కారం లేదు. వెళ్తేనేమో కాంగ్రెస్ పార్టీ వైపు, ఇది కూడా ఉంటేనేమో ఈ రెండు రోజులలో ఏదైంది కూడా కడియం శ్రీహరి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవేళ ఈ రోజే వరంగల్ టికెట్ని ఆరూరు రమేష్ కనుక మరి కేసీఆర్ కనుక ప్రకటించినట్టయితే ఖచ్చితంగా రేపు పొద్దుటి వరకు ఒక బిగ్ షాక్ కేసీఆర్కు తగిలేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం ఏమవుతుంది ఏందనేది కూడా 1-2 డేస్లో స్పష్టంగా తెలిసేటువంటి ఆస్కారం అయితే ఉంది.